హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా బావుంటుంది. రైస్‌లోకి, రోటీస్‌లోకి, పూరీలోకి దేంట్లోకైనా చాలా బావుంటుందండి. ఈ మటన్ కీమా కర్రీ అయితే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు, అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలోంచి తొందరగా నీరనేది బయటకొచ్చి తొందరగా వేగడానికి సహాయపడుతుందనమాట ఉప్పు, పసుపు. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. దీన్నిప్పుడు ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో ఒక స్పూనున్నర వరకు అయితే వేసుకుంటున్నానండి. నేను చేసే కీమా వచ్చేసి హాఫ్ కేజీ కీమా అండి అది. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం దీన్ని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు కీమాని చాలామందికి ఎట్లా కడగాలనిపిస్తది. ఏం లేదండి, గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత ఒక బెజ్జల గిన్నుంటే దాంట్లో వేసేస్తే మనకి ఈ మటన్ పీసెస్ అనేది కూడా ఎటు పోకుండా అట్లనే ఉంటాయన్నమాట. నీళ్ళన్నీ పోతాయి. మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి టమాటా ముక్క కూడా బాగా మెత్తబడింది కదండీ సాఫ్ట్‌గా. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ నేనైతే ఉడకబెట్టలేదండి. ఇలానే వేసేస్తున్నాను. అంటే ఇది కొంచెం టైం పడతది. మీకు తొందరగా అయిపోవాలనుకుంటే కుక్కర్‌లో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చి అప్పుడు వేసుకోండి. తొందరగా ఉడికిపోతుందనమాట. అంటే మాకు టైం లేదు, తొందరగా అయిపోవాలనుకున్నోళ్ళు అలా కుక్కర్‌లో విజిల్ రానిచ్చి వండుకుంటే అది కూడా తొందరగా అయిపోతుంది. చాలా బావుంటుంది. లేదు మాకు ఇలా కర్రీలా వద్దు, ఫ్రైలాగా కావాలనుకుంటే కుక్కర్‌లోనే 1, 2 విజిల్ రానిచ్చేసి తీసి అప్పుడు దాన్ని ఫ్రై చేసుకొని ఉప్పు, కారం చల్లేసుకుంటే ఫ్రైలాగా అయిపోతుందనమాట. ఇప్పుడు మనం చేసేదేంటంటే కర్రీలాగా ఉంటుంది. ఇదిగోండి కీమేసిన తర్వాత బాగా మగ్గిపోయింది గదండీ! నీరంతా పోయి ఇప్పుడు దీంట్లోకి మీరెంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోవాలి. తర్వాతొచ్చేసి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంతా. గరం మసాలాలోనే మనకి ధనియాల పొడి కూడా వచ్చిందండి. ఆల్రెడీ నాకు కారంలో కూడా ధనియాల పొడి ఏసి ఆడిస్తాం గాబట్టి ఇంక నేను ధనియాల పొడిది వేరే ఎయలేదు. మీకు కావాలంటే వేసుకోండి సెపరేట్‌గా ధనియాల పొడి గూడా. ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్ళైతే వేసుకున్నానండి. ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియంలో గాని, సిమ్‌లో గాని పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. మటన్ పీసెస్ అనేది ఇలా నొక్కి చూస్తే మీకు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇదిగోండి మూత తీసేసి బాగా కలబెట్టుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడం అనమాట. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఇప్పుడు మనం చేసిందైతే కర్రీ కదా! మీకు ఫ్రై కావాలంటే చెప్పాను కదా! నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఫ్రై ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి చేరుతుందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ కీమా కర్రీ తయారీ విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.